స్టీల్ ప్లాంట్ రావడం వలన కొన్ని ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి. ఆ నక్కపల్లి టౌన్ కూడా డెవలప్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్రలోని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగిందండి. అలాగే ఇప్పుడు అక్కడ డెవలప్ అయితే చాలామందికి చాలా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయండి. దానివల్ల ఇక్కడ స్టీల్ ప్లాంట్ అవడం చాలా అందరికీ కూడా చుట్టుపక్కల గ్రామాలకి కూడా డెవలప్ అవుతాయండి. అందు గురించి ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడం చాలా అవసరం అండి. ఇప్పటి వరకు అయితే ఎవరో చేయలేని అభివృద్ధి కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అక్కడ చాలా ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయండి. 20 లక్షల వరకు ఈ స్టీల్ ప్లాంట్ వస్తే అభివృద్ధి చెందుతుందని మేము ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారండి. ఈ రావడం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షసి పాలన సాగించారండి. ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా ఇప్పుడు ప్రతిదీ కూడా అభివృద్ధికి అడ్డుపడడానికే చూస్తున్నారు తప్ప అభివృద్ధికి మాత్రం వాళ్ళు చూడటం లేదండి. దానివల్ల మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నామండి. పోరాడడానికి వాళ్ళు అడ్డుకునే దానికి పోరాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. ఇది అభివృద్ధి ముందుకు తీసుకెళ్తారని ఈ కూటమి ప్రభుత్వం ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఎవరు అడ్డుకున్నా సరే ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నీ కూడా ఏకమై ఇక్కడ అభివృద్ధి చెందడానికి దోహదపడతామని మేము కోరుకుంటున్నామండి.